రాధా మనోహరం పూలు అవేనండి. రాధాకృష్ణ పూలని, రామాంజనేయ పూలని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారట. ఇది చక్కగా నిండుగా విరబూసి భలే ఉంటాయండి. మనకి ఒకటే గుత్తిలో రంగురంగుల్లో చాలా బాగుంటాయి. ఇంత అందమైన పూల మొక్కకి ప్రూనింగ్ కూడా కంపల్సరీ అండి. అప్పుడే మనకి గుత్తులు గుత్తులు కింద పూలు వస్తాయి. చూసారా ఎంత చక్కగా ఏదో పూల దుప్పటి పరిచినట్టుగా రంగురంగుల పూలు, ఆ పచ్చటి ఆకులు ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు ఇక్కడ ప్రూన్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయండి. ఆ 3 ఏంటో చెప్పమంటారా? ఒకటి, ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి పూలు ఎక్కువ రావాలి అంటే ప్రూనింగ్ అనేది కంపల్సరీ అండి. అది ఎటువంటి మొక్క అయినా సరే. ఇక్కడ ఈ తీగ చూసారా, అలాగా అంటే మాకు అడ్డుగా ఉన్నది తీస్తున్నాము, ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసాం అనుకోండి, చక్కగా పాకుతూ ఉన్నవి కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి ఎండిపోయినట్టు అయిపోతాయి అనమాట. అందుకని ఆ కట్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎలా కట్ చేస్తున్నాము ఏంటి, ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ఆ చేతిలో ప్రోనర్ ఉంది కదా అని కట్ చేసేసాం అనుకోండి, మనకి అవసరమైన చోట కూడా మొక్క లేకుండా ఎండిపోతుంది అనమాట. అందుకని ఇటువంటి తీగజాతి మొక్కలు ప్రూన్ చేసేటప్పుడు మనం మొదలు ఎక్కడ కట్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. అది ఏదైనా సరే, అంటే మనకి వెజిటబుల్ ప్లాంట్స్ అయినా ఇలా పాట్లో పెరిగేదనుకోండి, ఆ ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా మనం ఎలా కట్ చేసేసినా కానీ నిండుగా విరబూసేస్తూ ఉంటుంది. అలాగే మనకి రాధా మనోహరం పాట్ వెరైటీ కానీ లేదా తీగజాతి కానీ ఏదైనా సరే ప్రూన్ చేసుకోవాలండి. చూడండి ఎంతలా పెరిగిపోయిందో. ఇదేమో రేఖ వెరైటీ అనమాట. ఈ రేఖ వెరైటీని ఇక్కడ ప్రూన్ చేద్దాము. అలాగే తీగ వెరైటీ ఏమో ఇక్కడ కుండీలకి అది అడ్డొచ్చేసి నీడొచ్చేస్తుందండి. అందుకని అది ముందుగా ఇక్కడ ఈ రేఖ వెరైటీ కట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అప్పుడు చెప్పాను కదండి, మనం తీగలు సరిగ్గా చూసుకోకపోతే మనకి ఏది కావాలో అదే మిస్ అయిపోతుందని. అలాగా జరిగిందండి. అప్పుడు ప్రూన్ చేసిన ఆయన, అప్పుడు సతీష్ కాదు వేరే అతను, మొదల దగ్గర కట్ చేసేసాడండి. దాంతో ఇదిగోండి ఇలాగ చిట్టి చిట్టి కొమ్మల కిందే దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్లాల్సి వస్తుందన్నమాట. పైకి తీసుకెళ్లాల్సి వస్తుందండి. పొడవు పొడవు తీగలన్నీ కట్ చేసేసారు. అందుకని ఆ ఇబ్బంది లేకుండా మనం కట్ చేసేటప్పుడు ముందు మొదల దగ్గర కట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా లాక్కుంటూ రావాలండి. ఇక్కడ కింద మొక్కలకి నీడ వచ్చేస్తుంది. ఇక్కడ రేక్ షెడ్డు నీడగా ఉందని ఒక వరుస అంతా తీసేసామండి కింద మొక్కలు పెరగడం కోసం. అయినా కానీ నీడ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు సతీష్ తోటండి ప్రూన్ చేయించేస్తున్నాను. ఆ కట్ చేసినప్పుడు కూడా నేను జాగ్రత్తగా ఉండి చెప్తున్నా. అంటే మనకి కత్తిరి ఉంది కదా అని చెప్పేసి మనం కట్ చేసేస్తే అనవసరంగా మొక్క డ్యామేజ్ అయిపోతుందండి. అందుకని మనం ప్రూనింగ్ చేసేటప్పుడు మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా ముందే సెట్ చేసుకుని, మనకి అడ్డు లేని చోట నుంచి చెప్పాలంటే చివర తీగ దగ్గర నుంచి మనం కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి ఈజీ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ అలా కట్ చేయడానికి వీలు లేదండి. ఇది ఇప్పుడు నేను బేర అటువంటివి ఉన్నాయనుకోండి, ప్రూన్ చేయాలంటే నేను పైనుంచి వస్తా, ఆ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడి నుంచి రివర్స్లో వచ్చి అప్పుడు ఆ మొదల దగ్గర కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ రాధా మనోహరం అలా చేయడానికి లేదండి, ఎందుకంటే బాగా లోపలికి వెళ్ళిపోయింది కదా. అందుకని మాకు కింద కుండీలకి ఏదొడ్డు వచ్చేస్తుంది అన్నది చూసుకుని అది కట్ చేసుకుంటూ ఆ తీగలు లాగేస్తున్నామండి. అది లాక్కుండా వదిలేసాం అనుకోండి అవన్నీ ఎండిపోయి వేరే ఉన్న కొమ్మలకి కూడా ఇబ్బందిగా అయిపోతుంది అనమాట. అందుకని మ్యాక్సిమం జాగ్రత్తగా లాగేస్తున్నాము. రేకు ఖాళీ చేసిన ఏరియా అంతా ఈ రాధా మనోహరం పాకకుండా ముందుగానే కొంచెం ఎదరకి కట్ చేసేస్తున్నామండి. ఇంత పూలతోటి నిండుగా విరబోసి ఉన్న టైంలో ప్రూన్ చేస్తున్నాం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మా ఇంట్లో పెరిగే ఈ రాధా మనోహరం వెరైటీ ఎప్పుడు ఇంచుమించు పూలతోటే ఉంటుందండి. ఎక్కువ ఇలాగ గుత్తులు గుత్తుల కింద విరబోస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఏరియా అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కింద మొక్కలకి వెలుతురు వస్తుందండి. అందుకని ప్రూన్ చేసేస్తున్నాం అనమాట. ఇది సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ ఏంటంటే మనం ప్రూన్ చేస్తేనే ఎక్కువ మొగ్గలు పూలు వస్తాయి. అలాగే మనం ప్రూన్ చేయడం వల్ల మిగిలిన మొక్కలకి గాలి వెలుతురు వస్తుంది. ఇంకా థర్డ్ ఏంటో అది కూడా చూపించేస్తాను మీకు. ఈ ప్రూన్ చేసినవి మేము ఏవి కూడా వృధాగా పోనివ్వండి. అసలు చెప్పాలంటే రాధా మనోహరం మనం ఇలాగ ప్రూన్ చేసినప్పుడు కొంచెం ముద్ర కొమ్మలు లాంటివి పాతుకున్నాం అనుకోండి చక్కగా నాటుకుపోతాయి. అలాగా మా ఇంటి దగ్గర ప్రూన్ చేసినప్పుడు చాలామందికి ఇస్తూ ఉంటాము. అలాగే నేను కూడా కొమ్మలు కొద్దిగా గుచ్చుతూ ఉంటానండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది కదా అని. ముద్ద రేఖ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి.
నిండుగా విరబోస్తూనే ఉంటాయండి. ఇబ్బంది మనకి చీడపీడలు ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే పోషకాలు మాత్రం బాగానే అందుకుంటాయండి. ఇదిగోండి ఎన్ని కొమ్మలో ఇంత పువ్వు ఇలా కోసేస్తున్నందుకు మాకు బాధగా అనిపించిన మిగిలిన మొక్కలకు కూడా కాపాడుకోవాలి కదండి. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ప్రూన్ చేసినవన్నీ ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇదిగోండి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ తెప్పించాము. ఇంత పెద్ద గ్రో బ్యాగ్ నింపాలి అంటే చాలా మట్టి కావాలి కదండి. ప్లస్ మనకి టెర్రస్ కూడా బరువు అయిపోతుంది. అందుకని ఈ ప్రూన్ చేసినవన్నీ ఆ కుండీలకి నింపడం కోసం ఉపయోగించేస్తున్నామండి. ఇదిగోండి గుత్తులు గుత్తుల కింద ఎంత నిండుగా విరబోసిందో. మనం ఇలాగ ప్రూనింగ్ ఏదన్నా చేస్తున్నప్పుడు అండి, అంటే ఎక్కువ కొమ్మలో కట్ చేసేస్తున్నప్పుడు ఆ మొక్క కూడా పాపం మళ్ళీ వెంటనే తేరుకోవాలి అంటే ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజరు మనం అందించాలండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా మొక్కలు మీరు ప్రూన్ చేస్తున్నప్పుడు ఆ మొక్క మళ్ళీ వెంటనే రికవర్ అయ్యి తేరుకోవడం కోసం మీరు మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలండి. మన గార్డెన్లో ఏదైనా కొంచెం ప్లేస్ ఉందనుకోండి, పందిరి వేసుకునే అవకాశం ఉంటే కనుక రాధా మనోహరం బెస్ట్ ఆప్షన్ అండి. కొంచెం మనం పందిరిస్తే చాలండి, ఇలా నిండుగా విరబోస్తూ కంటికి ఆహ్లాదకరంగా ఉంటుందండి. రాధా మనోహరానికి పోటీ పడుతూ పక్కనే మధుమాలతి, ఇదేమో తెల్లటి పూల దుప్పట్లా ఉంటే అదేమో రంగురంగుల పూల దుప్పట్లాగా రాధా మనోహరం. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందండి, ఇది కూడా నిండిపోతే సూపర్ లెవెల్లో ఉంటుందండి. ఈ టెర్రస్ మీదకి వస్తే ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మించి చూస్తే అండి ఈ షెడ్ ఏరియా అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. చూశారు కదా, రాధా మనోహరం పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రూన్ చేయాలి, ఆ ప్రూన్ చేశాక ఆ తుక్కును కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.